రోజు రైస్ తిని తిని చిరాకు పెడుతూ ఉంటుంది మనకి. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఏదైనా సరే ఈ టైప్ ఆఫ్ టిఫిన్ అయితే మాత్రం ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. అందులోనే ఈవేళ ప్లెయిన్ పాలక్ ప్లస్ చపాతి. అయితే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దామా? కావాల్సినవి ఏమీ లేదండి. పాలక్ పన్నీర్ శుభ్రంగా ఈ పాలకు ఉడకబెట్టేశాను. నెక్స్ట్ కొంచెం చపాతీ కలిపేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు టమాటా 2 పచ్చిమిరకాయలు అయితే మాత్రం వేసానండి. పాలకు శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత ఈ గ్రేవీ ఏంటి అనుకుంటున్నారా? ఈ గ్రేవీకి సంబంధించినవి నువ్వుల పొడి అనుకుంటాండి, అది అయితే సంథింగ్ గ్రేవీ వస్తుంటా ఆ విధంగా కొంచెం నానబెట్టేసుకొని ఈ విధంగా మాత్రం గ్రేవీ అయితే మాత్రం చేసేసుకున్నానండి. నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తానంతే. ఇంకా సాగుతీయడాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా వీడియో అయితే మాత్రం నేను చేసేసుకున్నాను. చేయటానికి అయితే మాత్రం నాకు అరగంట పట్టిందండి. కొంచెం మసాలా వేశాను, ప్లస్ కొంచెం కారం వేశాను, పచ్చిమిరకాయలు 2 వేసానండి, ఉల్లిపాయలు వేయించేసుకున్నాను. గ్రేవీ అంతా కూడా దాంట్లో వేసేసుకుని ఒక పావుగంట సేపు వదిలేసానండి. ఆ తర్వాత కట్టేసిన తర్వాత కొంచెం చిక్కటి పెరుగు, గడ్డ పెరుగు లాంటిది అనమాట, కొంచెం వేసేసుకున్నాను. సేమ్ రెస్టారెంట్ డాబా దగ్గర మనం తింటే ఎలా ఉంటుందో పన్నీర్ ఒకటి యాడ్ చేస్తే మాత్రం పాలక్ పన్నీరేనండి. ప్లెయిన్ పాలక్ కాబట్టి నేను చపాతీ ఈ విధంగా మాత్రం చేసుకుని తినేసాను. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా తింటే కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో అనమాట. వేడివేడి చపాతీ, వేడివేడి కూర. క్లైమేట్ చల్లగా ఉంది, కూల్ అబ్బా సూపర్ ఉంటుందండి. ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని కొంచెం అప్పుడప్పుడు ఈ విధంగా చూసుకుంటూ ఉంటే కూడా మంచిదే కదా. ఆరోగ్యాన్ని కాపాడడం కూడా ఉంది, డైజెషన్ కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. పెందరాళ్ళు అయితే మాత్రం తినేస్తూ ఉండాలి కదండి. అబౌవ్ 40 వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. అయితే బాగుందండి కూర అయితే మాత్రం. టోటల్గా సింపుల్గా చేసేసుకునే కూర అయితే మాత్రం మీ ప్లెయిన్ పాలక్ కూర అయితే చూస్తున్నాను. కొంచెం దీంట్లో పన్నీర్ తీసేస్తే పాలక్ పన్నీరే సూపర్ ఉంది. లైక్ చేయండి.